హై స్టూడెంట్స్, నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ చూద్దామా. నీటికి సంబంధించి కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఇందులో మీకు 3 క్వశ్చన్స్ నుంచి 4 క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. 3 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా ఇస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. తక్కువ టైంలో మీకు ఈజీగా మినిమం 12 మార్క్స్ వస్తాయి. 3 క్వశ్చన్లు ఇచ్చినా 3 4 ఆర్ 12 మార్క్స్. ఓకేనా? అట్లా 3 to 4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇందులో మనకి ఇంపార్టెంట్ మోడల్స్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ మోడల్ డ్రిఫ్ట్ వెలాసిటీ మొబిలిటీకి సంబంధించి చూస్తే, ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఏ కాపర్ వైర్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా అంటే ఏరియా ఇచ్చడం 1 × 10⁻⁶ స్క్వేర్ మీటర్ క్యారీస్ ఏ కరెంట్ ఆఫ్ 3 ఆంపియర్. కరెంట్ ఇచ్చాడు 3 ఆంపియర్. ఏ నంబర్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, నంబర్ డెన్సిటీ ఇచ్చేసాడు. ఓకేనా? ఎన్ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇక్కడ మీకు ఫార్ములా గుర్తుండాలి. కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈఏవిడి. ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు, ఎన్ఈఏవిడి. ఇక్కడ ఏంటంటే నంబర్ ఈ ఛార్జ్, ఏ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, విడి డ్రిఫ్ట్ వెలాసిటీ, ఐ కరెంట్. ఇక్కడ మిమ్మల్ని ఏం కనుక్కోమన్నాడు? డ్రిఫ్ట్ వెలాసిటీ కనుక్కోమన్నాడు. కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? ఐ బై ఎన్ఈఏ అవుతుంది. ఓకేనా? అట్లా మీరు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉండేది. కరెంట్ ఎంత ఇచ్చాడు? ఐ వాల్యూ వచ్చేసి 3 ఆంపియర్ ఇచ్చాడు. హోల్ డివైడ్ బై నంబర్ ఎంత ఇచ్చాడు? 8.5 × 10⁻28 ఇచ్చాడు. చార్జ్ అయిన ఎలక్ట్రాను మనకు తెలుసుగా, సబ్స్టిట్యూట్ ఎంత ఇచ్చాడు? 1 × 1.6 × 10⁻⁻19. ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జీ 1.6 × 10⁻⁻19. ఏరియా ఎంత ఇచ్చాడు? 1 × 10⁻⁻6. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే, సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేసి 2.21 × 10⁻⁴ వస్తుంది. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. వెలాసిటీ కాబట్టి SI యూనిట్ మీటర్ పర్ సెకండ్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఒకసారి చెక్ చేసుకోండి. అట్లాగే రెండవ మోడలు కండక్టివిటీ, అదేవిధంగా మొబిలిటీ. సెకండ్ మోడల్కి వస్తే, ఇఫ్ రెసిస్టివిటీ ఆఫ్ ఎ కండక్టర్ ఈజ్ 1.72 × 10⁻⁸ ఓం మీటర్ అండ్ నంబర్ డెన్సిటీ వచ్చేసి మనకి 8.5 × 10⁻28 మీటర్ పవర్ -3. క్యాలిక్యులేట్ మొబిలిటీ అన్నాడు. ఓకేనా? జోన్ మొబిలిటీకి ఎక్స్ప్రెషన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు σ/NE. ఓకేనా? సిగ్మా అంటే 1/ρ చెప్పొచ్చు. ఇక్కడ మనకి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/ρ సబ్స్టిట్యూట్ చేసాం బై NE. వీటిని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సరు 1/ρNE చెప్పొచ్చు మనకి కదా. రెసిస్టివిటీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఇది రో అనుకుంటే 1.72 × 10⁻⁸ సబ్స్టిట్యూట్ చేసాం ఇంటూ ఎన్. నంబర్ ఎంత ఇచ్చాడు? నంబర్ డెన్సిటీ 8.5 × 10⁻28 ఇచ్చాడు. 8.5 × 10⁻28. చార్జ్ అయిన ఎలక్ట్రాన్ 1.6 × 10⁻⁻19 కదా. వీటిని సింప్లిఫై చేస్తే మీకు 4.2 × 10⁻⁻3 వస్తుంది. మీటర్ స్క్వేర్ పర్ వోల్ట్ సెకండ్ మొబిలిటీకి యూనిట్. ఓకేనా? అట్లా ఒకసారి చెక్ చేయండి. క్యాలిక్యులేషను మొబిలిటీ మీద పొడుస్తున్నాడు. ఫార్ములా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఏ వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ టు డబుల్ ఇట్స్ లెంత్ అన్నాడు. అంటే లెంత్ డబుల్ చేస్తే వాట్ హ్యాపన్స్ టు ఇట్స్ రెసిస్టెన్స్ ఎంత అవుతుందో చెప్పమన్నాడు. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్, ఒక వైర్ తీసుకున్నాను నేను. ఈ వైర్ యొక్క లెంత్ ని L అనుకుంటున్నాను. దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A అనుకుంటున్నాను. దీని యొక్క రెసిస్టెన్స్ ని R అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ లెంత్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. వీడు ఏం చేశాడు? మరి లెంత్ మాత్రమే డబుల్ చేయమంటున్నాడు. అప్పుడు ఎంత అవుతుంది చూడమా? R ప్రపోర్షనల్ టు లెంత్ డబుల్ చేస్తే 2L² అవుతుంది బై ఏరియా.
మరి దీన్ని సింప్లిఫై చేస్తే ఆర్ ప్రపోర్షనల్ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది కదా, L/A² రైటా, లేదా L², ఇక్కడ ఏదైనా ఒక్క నిమిషం, ఆర్ ప్రపోర్షనల్ టు 2L² అంటే 4L² అవుతుంది బై ఏ కదా. ఓకే, ఇక్కడ L² మాత్రమేనమాట, రైట్. అప్పుడు మనకి 4 టైమ్స్ కదా, 4 × L² అని వచ్చింది కదా, 4 × L² అని వచ్చింది. ఆర్ ప్రపోర్షనల్ టు 4 × L² అని వచ్చినాం. అంటే ఎన్ని టైమ్స్ పెరిగినట్టు, 4 టైమ్స్ కదా, సో 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది రెసిస్టెన్స్ వాల్యూ. అంటే లెంత్ డబుల్ చేస్తే రెసిస్టెన్స్ వాల్యూ 4 టైమ్స్ అవుతుంది అనేది దీని కాన్సెప్ట్ అన్నమాట. అట్లా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది, రైట్. అట్లాగే రెసిస్టివిటీ వర్సెస్ టెంపరేచర్, రెసిస్టివిటీ వర్సెస్ టెంపరేచర్. ఇందులో కనుక న్యూమరికల్ చూస్తే రెసిస్టివిటీ ఆఫ్ ఏ మెటల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 2 × 10⁻⁸ to 2.4 × 10⁻⁸ అన్నాడు. రెసిస్టివిటీ వేరియేషన్ ఇచ్చాడు. యాజ్ టెంపరేచర్ చేంజెస్, టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీ చేసినప్పుడు 20°C నుంచి 40°C ఈ టెంపరేచర్ వేరీ చేయటం వల్ల రెసిస్టివిటీ వాల్యూ అట్లా వేరీ అయింది. అయితే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఎంతో కనుక్కోమన్నాడు. దీనికి రిలేషన్ ఏంటో, ρ = ρ0/1 + α × టెంపరేచర్ డిఫరెన్స్ T2 - T1. ఇది రిలేషన్ కదా. ఆల్ఫా కనుక్కోమన్నాడు, టెంపరేచర్ కోఎఫిషియంట్ కనుక్కోమన్నాడు. మరి వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. మనకి రో ఇచ్చాడు, రో ఎంత, 2.4 × 10⁻⁸. ఓకేనా. 10⁻⁸ అనేది కామన్ తీయొచ్చు మనం, క్యాన్సిల్ అవుతుంది. కామన్ తీస్తే రాద్దాం చూడండి, 2.4 × 10⁻⁸ = ρ0 2 × 10⁻⁸ ఆఫ్ 1 + ఆల్ఫా కనుక్కోవాలి. టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత, 20 to 40 కదా, అంటే 40 - 20 అవుతుంది. 40 - 20. దీన్ని సింప్లిఫై చేస్తాం. 10⁻⁸ క్యాన్సిల్ చేయొచ్చు బోత్ సైడ్, ఓకేనా. ఇది 2తో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. దీని నుంచి ఆల్ఫా ఫైండ్ అవుట్ చేస్తే మీకు 0.01 °C అని వస్తుంది. ఓకేనా. ఇంపార్టెంట్ మోడల్ ఒకసారి చూడండి, ఇంపార్టెంట్. అట్లాగే సిరీస్ ప్యారలల్ ఈఎంఎఫ్ సంబంధించాం. ఇందులో ఏంటంటే ఎక్కువ వెయిటేజ్ ఉంది మనకి, 3 క్వశ్చన్లు గ్యారంటీ కదా, అందుకని అన్ని మోడల్స్ చేయాలి. అందులో మెయిన్ మోడల్స్ రిపీటెడ్గా ఇస్తున్నాయి, ఇక్కడ చూస్తున్నాం మనం. 2 బ్యాటరీస్ ఆఫ్ ఈఎంఎఫ్స్ 2 volt and 3 volt. 2 బ్యాటరీలు ఉన్నాయంటవా, వాటి యొక్క ఈఎంఎఫ్స్ 2 volt 3 volt ఉంది. అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్సెస్ వాటిది 1 ohm 2 ohm ఉంది. ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో కనెక్ట్ చేసడం. నెట్ ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. నెట్ ఈఎంఎఫ్ కనుక్కోమంటున్నాడు, ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. కాంబినేషన్ ఇక్కడ మెయిన్. సిరీస్లో కలిపినప్పుడు ఈఎంఎఫ్, నెట్ ఈఎంఎఫ్ = యాడ్ చేస్తాం E1 + E2. E1 ఎంత అన్నాడు, 2 volt. E2 ఎంత అన్నాడు, 3 volt. సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 3 5 volt అవుతున్నాం. నెట్ ఈఎంఎఫ్ వాల్యూ 5 volt అని వచ్చింది మనకి, రైటా. అదేవిధంగా ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. మరి రెసిస్టెన్స్ కూడా సిరీస్ అని అడగం. ఫస్ట్ ఏమో 1 ohm అన్నాడు, రెండోది వచ్చేసేమో 2 ohm అన్నాడు. మరి ఇది ఏబికి అక్రాస్ కనుక్కుంటే 2 పాయింట్ల మధ్యలో ఇంటర్నల్ రెసిస్టెన్స్ నెట్ వాల్యూ = R1 + R2. ఫస్ట్ ఏమో R1 అనుకున్నాను, రెండోదేమో R2 అనుకున్నాను. అప్పుడు యాడ్ చేస్తే సిరీస్ కాబట్టి 1 + 2. 1 + 2 అంటే ఎంత, 3 ohm. నెట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ 3 ohms వచ్చింది. సారీ, అట్లా మనం నెట్ ఈఎంఎఫ్ 5 volt, నెట్ రెసిస్టెన్స్ 3 ohm. అట్లా వచ్చిన దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటాం. ఈజీగానే ఉంది కదా. అదేవిధంగా ప్యారలల్లో కూడా చేయవచ్చు. అదేవిధంగా బల్బుకి రెలవెంట్గా కూడా ఇస్తున్నాడు, పవర్ ఆఫ్ బల్బ్. అదేవిధంగా దాని బ్రైట్నెస్ ఎట్లా ఉంటుంది అనేది ఈజీనే, చాలా ఈజీగా ఉంటుంది. 2 bulbs తీసుకున్నాం. మనం ఇంట్లో వాడేది 60 watt బల్బ్, 100 watt బల్బ్.
ఇది ఆపరేట్ అయ్యే వోల్టేజ్ 220 వోల్ట్ దగ్గర ఆపరేట్ అవుతున్నాం మనకు వచ్చే వోల్టేజ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇక్కడ కూడా మీరు సిరీస్ ప్యారల్ అనేది మెయిన్. విచ్ గ్లోస్ బ్రైటర్, ఏది బ్రైట్ గా ఉంటుంది అనేది చూడండి. లోయర్ పవర్ బల్బ్ హ్యాజ్ హైయర్ రెసిస్టెన్స్. లోయర్ పవర్ ఏదైతే ఉందో దాని యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ ఉండిద్దాం. సో మోర్ వోల్టేజ్ డ్రాప్, అది ఎక్కువ వోల్టేజ్ డ్రాప్ తీసుకుంటుంది. కాబట్టి 60 వాట్ బల్బ్ గ్లోస్ బ్రైటర్. ఓకేనా? అట్లా మనం రిలేషన్ వైడ్ గా చెప్పదు. వేరే బిట్టే, ఒకసారి అది ప్రాక్టీస్ చేయండి. తర్వాత వీట్సన్ బ్రిడ్జికి రెలవెంట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నాం. చూడండి, ఈజీగానే ఇస్తున్నాడు. ఇన్ ఈ వీట్సన్ బ్రిడ్జ్ 3 ఆర్మ్స్ ఆర్, మొత్తం 4 ఆర్మ్స్ ఉంటాయి కదా. ఓకేనా? ఇది 1 2 3 4 ఇట్లా 4 ఆర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్మ్ లో రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఎంత అంటున్నాడు? ఫస్ట్ ఆర్మ్ 10 ఓమ్స్ అంటే ఇక్కడ, రెండో ఆర్మ్ లో 20 ఓమ్స్ ఇక్కడ, థర్డ్ ఆర్మ్ లో 30 ఓమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయంట. ఓకేనా? 10 20 30 ఇచ్చాడు. వాట్ షుడ్ బి ఫోర్త్ ఆర్మ్ బ్యాలెన్స్? వీట్సన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వాలంటే ఫోర్త్ ఆర్మ్ ఎంత? ఓకేనా? వీటి పేర్లు నేను ఏం చేస్తానంటే, ఇది R1 అనుకుంటున్నాను, ఇది R2 అనుకుంటున్నాను, ఇది R3 అనుకుంటున్నాను. ఇక్కడ మనకి కనెక్ట్ చేయాల్సిన వాల్యూ R4 అనుకుంటున్నాను. మరి వీట్సన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ ఇదే కదా, R1/R2 ఈజ్ ఈక్వల్ టు R3/R4 కదా. దీని నుంచి మనం సబ్స్టిట్యూట్ చేస్తే, తెలియని దాన్ని మీరు ఎక్స్ అనుకోండి, లేకపోతే సబ్స్టిట్యూట్ చేస్తే R1/R2 ఈజ్ ఈక్వల్ టు R3/X. ఇది కనుక్కోవాలి. ఇది ఎంత? R1 10, R2 20, R3 ఎంత? 30, X ఫైండ్ అవుట్ చేయాలి. 10 2s are కొట్టేసాం. therefore X is equal to 2 into 30 అవుతున్నాం. 2 30s are 60 ohm. అట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైటా? ఇట్లా బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్. ఇందులో కూడా సిరీస్ ప్యారల్ కాంబినేషన్ ఇస్తాం, జాగ్రత్త. అట్లాగే గాల్వనోమీటర్ కన్వర్షన్. గాల్వనోమీటర్ని అమ్మీటర్కి ఎట్లా కన్వర్ట్ చేస్తాం, వోల్ట్ మీటర్ ఎట్లా కన్వర్ట్ చేస్తాం అనేవి వాటి మీద న్యూమరికల్స్ ఇస్తాడు. ఇందులో వెయిటేజ్ ఎక్కువ ఉంది, కొంచెం జాగ్రత్త చూడండి. ఏ గాల్వనోమీటర్ ఆఫ్ రెసిస్టెన్స్ 20 ఓం. గాల్వనోమీటర్ రెసిస్టెన్స్ క్యాపిటల్ G ఇచ్చడం 20 ఓం అన్నాడు. గివ్స్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఎట్ 5 మిల్లీ యాంపియర్. ఇక్కడ మనకి టోటల్ కరెంట్ ఇచ్చడం, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అన్నాడుగా. వాట్ రెసిస్టెన్స్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు కన్వర్ట్ 5 వోల్ట్. 5 వోల్ట్ గా ఇది వోల్ట్ మీటర్ ని మనం కన్వర్ట్ చేయాలి. అయితే సిరీస్ లో ఎంత రెసిస్టెన్స్ ఇవ్వాలనేది. ఇక్కడ ఏంటంటే, గాల్వనోమీటర్ కి సిరీస్ లో హై రెసిస్టెన్స్ కనుక మనం కనెక్ట్ చేస్తే ఇది మనకు వోల్ట్ మీటర్ అవుతుంది కదా. మీరు 2 మార్క్స్ లో కూడా చదువుంటారు. దీనికి ఈక్వలెంట్ సర్క్యూట్ మనకి ఇది వోల్ట్ మీటర్ అవుతుంది. రైట్? దీని నుంచి మన ఫార్ములా ఏంటి? R is equal to V/I minus G కదా. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వోల్టేజ్ ఎంత అన్నాడు? 5 వోల్ట్ అన్నాడు. 5 వోల్ట్ రాసాం. కరెంట్ ఎంత అన్నాడు? 5 మిల్లీ యాంపియర్ అన్నాడు. 5 మిల్లీ అంటే 10⁻³ గాల్వనోమీటర్ రెసిస్టెన్స్ ఎంత? 20 ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ ఫార్ములా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సింప్లిఫై చేస్తే మీకు 980 ఓం వస్తుంది. అంటే ఈ గాల్వనోమీటర్ సిరీస్ లో మనం కలపాల్సిన రెసిస్టెన్స్ ఎంత? 980 ఓం కలిపితే ఇది వోల్ట్ మీటర్ ఎట్లా యాక్ట్ అయ్యింది అంటే 5 వోల్ట్ వోల్ట్ మీటర్ గా యాక్ట్ అయ్యింది. గాల్వనోమీటర్ వోల్ట్ మీటర్ గా కన్వర్ట్ అయ్యేటువంటి కండిషన్ లో ఇట్లా అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే యామ్మీటర్ కన్వర్షన్, ఇది కూడా ఒకటి చూద్దాం. ఫర్ ద సేమ్ గాల్వనోమీటర్ కన్వర్ట్ ఇట్ ఇంటూ 1 ఆంపియర్ యామ్మీటర్. ఇందాక కండిషన్ తీసుకోమంటున్నాడు మనకి. గాల్వనోమీటర్ ద్వారా ఫ్లో అయ్యే కరెంటు ఎంత? 5 మిల్లీ యాంపియర్. గాల్వనోమీటర్ లో రెసిస్టెన్స్ 20 ఓము. ఇందాక ఇచ్చిన చూడండి, కరెంట్ వచ్చేసేమో 5 మిల్లీ యాంపియర్ అన్నాడు. అంటే 5 ఇంటూ 10⁻³ ఇందాకే కన్సిడర్ చేస్తాము యాంపియర్. గాల్వనోమీటర్ లో రెసిస్టెన్స్ ఎంత ఉంది? 20 యాంపియర్ ఉంది. రైట్? ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు మీకు? ఇక్కడ టోటల్ కరెంట్, నెట్ కరెంట్ 1 యాంపియర్ అన్నాడు. ఇది గాల్వనోమీటర్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్.
నెట్ కరెంట్ ఎంత 1 ఆంపియర్. అయితే అక్కడ కలపాల్సిన రెసిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. ఏమంటారు కదా, రెసిస్టెన్స్ ఇక్కడ మీరు షంట్ అనొచ్చు లేదా ఆర్ అనుకున్నాం, మీ ఇష్టం అది. మరి ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఐజీ జీ బై ఐ మైనస్ ఐజీ. ఐజీ అంటే ఇక్కడ కాలనోమీటర్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్. సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, మనకి ఐజీ అంటే 5 × 10⁻³ 5 మిల్లీ కాబట్టి ఇంటర్నల్ గాల్వామీటర్లో రెసిస్టెన్స్ 20 ఓం అని ఇచ్చాడు ఇందాక. ఓకేనా, ఇక్కడ ఐ, ఇది ఐ అంటే టోటల్ కరెంట్ ఎంత 1 ఆంపియర్ అని ఇచ్చాడు కదా. 1 మైనస్ మళ్ళీ ఐజీ అంటే 5 × 10⁻³ దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 0.1 ఓం వస్తుంది. ఓకేనా, ఒకసారి చెక్ చేయండి. రైట్. నెక్స్ట్ అమ్మీటర్ ఫ్రమ్ గాల్వనోమీటర్, అంటే గాల్వనోమీటర్ని అమ్మీటర్గా కన్వర్ట్ చేసేటువంటి ప్రాసెస్. ఈ గాల్వనోమీటర్ ఆఫ్ 100 ఓం, అంటే గాల్వనోమీటర్ రెసిస్టెన్స్ ఇచ్చాడు క్యాపిటల్ జీ, గివ్స్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ at 10 మిల్లీ ఆంపియర్. 10 మిల్లీ ఆంపియర్ గాల్వనోమీటర్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ ఇచ్చాడు డిఫ్లెక్షన్. వాట్ షంట్ ఈజ్ నీడెడ్, షంట్ కనుక్కోమనడం, ఎస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కన్వర్ట్ ఇంటూ అమ్మీటర్ టు రేంజ్. అమ్మీటర్ రేంజ్ ఎక్కడి వరకు 5 ఆంపియర్లో ఉందని ఇచ్చాడు, అంటే ఐ ఇచ్చేసాడు ఇక్కడ మీకు. ఐ ఇచ్చాడు, జీ ఇచ్చాడు, ఐజీ ఇచ్చాడు. షంట్ కనుక్కోమంటున్నాడు. షంట్కి ఫార్ములా ఐజీజీ బై ఇందాకే రాశాం కదా ఐ మైనస్ ఐజీ. సబ్స్టిట్యూట్ చేస్తే ఐజీ ఎంత 10 మిల్లీ ఆంపియర్ అన్నాడు. 10 మిల్లీ అంటే 10⁻³ ఆంపియర్. క్యాపిటల్ జీ ఎంత, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 100 ఓం అన్నాడు, హోల్ డివైడ్ బై ఐ, టోటల్ కరెంట్ ఎంత ఇచ్చడం మీకు 5 ఆంపియర్, మైనస్ ఐజీ. ఐజీ అంటే ఇందా రాసాం కదా 10 × 10⁻³ సారీ 10 × 10⁻³ సింప్లిఫై చేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 0.2004 వస్తుంది. రెసిస్టెన్స్ కాబట్టి యూనిట్ ఓం. మా ఈ మోడల్ డెఫినెట్గా ఒకటి ఇస్తున్నాడు మీకు. ఈ చాప్టర్ నుంచి 3 ఇచ్చిన 4 ఇచ్చిన ఒకసారి జాగ్రత్త చూడండి. వోల్టిమీటర్ ఫ్రమ్ గాల్వనోమీటర్, ఇది ఇప్పుడు చూసిన మోడలే. ఓకేనా, సేమ్ గాల్వనోమీటర్ అన్నాడు, 100 ఓం 10 మిల్లీ ఆంపియర్ ఇచ్చాడు. అట్లాగే వోల్టేజ్ రేంజ్ 10 వోల్ట్ ఇచ్చాడు. ఫైండ్ ద సిరీస్ రెసిస్టెన్స్, ఫార్ములా అదే మార్దు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐజీ మైనస్ జీ. సబ్స్టిట్యూట్ చేస్తాం, సింప్లిఫై చేస్తే మీకు 900 ఓం వస్తుంది. ఓకేనా, ఒకసారి ట్రై చేయండి, అది సేమ్ పైన చేసిన మోడల్. నెక్స్ట్ కరెంట్ డెన్సిటీ మీద ఇస్తున్నాడు, ఒకసారి చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి రెలవెంట్గా కరెంట్ డెన్సిటీ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంపార్టెంట్. కరెంట్ డెన్సిటీ ఇన్ ఎ వైర్ ఈజ్ 10⁵ ఆంపియర్/మీటర్², అండ్ రెసిస్టివిటీ ఇచ్చడం 1.7 × 10⁻⁸ ఓం మీటర్. ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అయితే ఇక్కడ మనకి రిలేషన్ చూడండి ఒకసారి, జే ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డెన్సిటీ σu ఉన్నాం, రైటా. లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే పడిచ్చింది చూడండి, కరెంట్ డెన్సిటీ జే ఈజ్ ఈక్వల్ σe, therefore E ఈజ్ ఈక్వల్ టు జే బై సిగ్మా అని వస్తాం ఇక్కడ. ఓకేనా, మరి ఇక్కడ సిగ్మా కను రెసిస్టివిటీకి రిలేషన్ ఉంది, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/ρ. మరి ఇది రాసాం అనుకోండి, జే ఇంటూ 1/ρ, ఈ రో పైకి వస్తుంది, రో ఇంటూ జే అవుతుంది, రైటా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ జే అవుతుంది. అదే రాసేట్టు ఉండి ఈజ్ ఈక్వల్ టు రో జే. రో ఎంత ఇచ్చాడు మీకు 1.7 ఇంటూ రెసిస్టివిటీ వాల్యూ 10⁻⁸, అదే రాసాం, ఇంటూ జే అంత కరెంట్ డెన్సిటీ, జే అంటే కరెంట్ డెన్సిటీ 10⁵, జే వాల్యూ కరెంట్ డెన్సిటీ 10⁵ రాసాం. సింప్లిఫై చేస్తే 1.7 వోల్ట్/మీటర్, రైటా. ఇట్లా మనకి కరెంట్ డెన్సిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి రిలవెంట్గా. అట్లాగే పవర్ డిసిపేషన్ సంబంధించి చూస్తే ఏ 10 ఓం రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్ ఇచ్చడం క్యారీస్ 2 ఆంపియర్ కరెంట్.
కరెంట్ ఇచ్చాడు. ఫైండ్ పవర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. పవర్కి కరెంట్కి రెసిస్టెన్స్కి రిలేషన్ P ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ R, రైట్? P ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ R. I ఎంత ఇచ్చాడు మీకు? 2 కదా, 2 స్క్వేర్, రెసిస్టెన్స్ 10 ఇచ్చాడు. సింప్లిఫై చేస్తే 2 2 ఆర్ 4 ఇంటూ 10, 4 ఇంటూ 10 40. కనుక్కునే పవర్ కాబట్టి వాట్, 40 వాట్ అవుతుంది. ఈజీగానే ఉంది కదా. వాటికి రిలవెంట్గా న్యూమరికల్ చూడండి. అట్లాగే టెంపరేచర్ ఎఫెక్ట్ ఆన్ రెసిస్టెన్స్, దీనికి సంబంధించి మోడలు ఎన్ని ప్రీవియస్ ఇచ్చిన మోడల్స్ నేను చెప్తుంది. వాటికి రిలవెంట్గా ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్, ప్రీవియస్లో ఏవైతే ఇచ్చాడో వాటికి ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్ వాల్యూస్ మార్చి చూస్తున్నాం. రేపు కూడా మీకు ఇదే మోడల్లో ఇవ్వచ్చు. రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కాయిల్ ఎట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ 100 ఓం. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆల్ఫా వాల్యూ ఇచ్చేసాడు. ఫైండ్ రెసిస్టెన్స్ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటి? R is equal to R naught of 1 plus alpha into temperature difference కదా. ఇది వాడు ఇచ్చిన వాల్యూస్ అన్ని ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేసాము. చేస్తే మీకు 140 వచ్చింది. రెసిస్టెన్స్ కాబట్టి ఓమ్స్. ఓకేనా, రైట్. అట్లాగే సిరీస్ ప్యారలల్ రెసిస్టెన్స్ మీద ఇది మీరు చేయగలుగుతారు, ఈజీనే, సింపుల్ మోడలే. 2 రెసిస్టెన్సెస్ 6 ohm and 3 ohm are connected in parallel. Find equivalent resistance. Parallel అంటే మనకి 1/R equal to 1/R1 plus 1/R కదా. R1 ఎంత ఇచ్చాడు? 6 అన్నాడు, R2 3 అన్నాడు. ఎల్సిఎం తీసుకుని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీకు 1/R equal to half అని వస్తుంది. తెలుసుకునేది మీకు ఎల్సిఎం 6 తీసాను, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 3 2s are 6 కాబట్టి 2 వస్తుంది, అంటే 3/6. 1/R equal to 3 2s are 1/R equal to 1/2, అంటే therefore R is equal to 2నే కదా, రెసిస్టెన్స్ కాబట్టి ఓమ్స్. R equal to 2 ohms. ఇదే ఒకవేళ సిరీస్లో ఇచ్చాడు అనుకోండి, ఇన్ కేస్ సిరీస్ కాంబినేషన్లో R1 ప్లస్ R2. R1 ఎంత? 6 ohm, R2 ఎంత? 3 ohm. 6 + 3 అంటే 9 ohm. ఇది సిరీస్ అడిగితేనా? ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ప్యారలల్ వచ్చేసాం. ఒకవేళ సిరీస్ అడిగితే అట్లా చేయాలి. వీటి మీద డెఫినెట్గా ఓ మోడల్ ఇస్తున్నాడు. ఓకేనా, ఓకే. అట్లాగే ఒక మిక్స్డ్ సర్క్యూట్ ఉంది, అందులో పవర్ క్యాలిక్యులేషన్ ఎట్లా కనుక్కోవచ్చు. టోటల్ పవర్ ఒక మిక్స్డ్ సర్క్యూట్ నుంచి 2 రెసిస్టర్స్ 4 ohm and 6 ohm are connected in series. 2 రెసిస్టర్లు సిరీస్లో ఇచ్చాడు, 10 volt బ్యాటరీ ఇచ్చాడు. ఫైండ్ టోటల్ పవర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, మరి సిరీస్ కాంబినేషన్ కాబట్టి మనకి ఎంత అవుతుంది? రెసిస్టెన్స్ సిరీస్ ఇప్పుడే చూసాము మనం, 4 + 6 R1 + R2. 4 + 6 అంటే 10 ohm. వోల్టేజ్ ఎంత? 10 volt అని ఇచ్చాడు. ఓకేనా, అప్పుడు నీకు కరెంట్ ఎంత అవుతుంది? I = V/R కదా, V = IR కాబట్టి 10/10, దట్ ఈజ్ 1 ఆంపియర్ అవుతున్నాం. కరెంటు 1 ఆంపియర్ అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ తీసుకోవచ్చు. వోల్టేజ్ ఎంత వచ్చింది? ఎంత ఇచ్చాడు? 10 volt ఇచ్చాడు. కరెంట్ ఎంత వచ్చింది? 1 ఆంపియర్. 10 × 1 అంటే 10 వాట్. ఇట్లా మనకి పవర్ క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకేనా, పవర్ క్యాలిక్యులేషన్ ఈ విధంగా మనం చేయొచ్చు. అదేవిధంగా హీటింగ్ ఎఫెక్ట్కి సంబంధించి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ an electric heater of resistance 20 ohm is connected to 220 volt. 20 ohm ని ఒక హీటర్ ఉంది, అందులో రెసిస్టెన్స్ 20 ohm 220 volt సప్లైకి మనం ఇస్తున్నాం ఇంట్లో. ఫైండ్ హీట్ ప్రొడ్యూస్ ఇన్ 10 seconds. అందులో 10 సెకండ్లో హీట్ ఎంత ప్రొడ్యూస్ అయ్యిందో కనుక్కోమంటున్నాడు. ఓకే కదా, మనకి హీటర్ ఐడియా ఉంది కదా. ఒక హీటర్ ఉందామా, ఈ హీటర్ను మనం కనెక్ట్ చేస్తున్నాం. సప్లై వచ్చేసి 220 volt. దీని యొక్క ఫిలమెంట్ యొక్క రెసిస్టెన్స్ R వచ్చేసి 20 ohm. అయితే టైం పెట్టుకుంటున్నాం మనం, 1 second 2 second 3 second ఇట్లా 10 secondsలో
ఏం కనుక్కోమంటున్నాడు? హీట్ ఎంత ప్రొడ్యూస్ అయింది, ఇందులో హీట్ వస్తుంది కదా, ఆ హీట్ ఎంత ప్రొడ్యూస్ అయ్యిందో కనుక్కోమన్నారు. మరి ముందు పవర్ కనుక్కోవాలి. పవర్ అంటే మనకి రిలేషన్ V²/R. V² అంటే 220² బై రెసిస్టెన్స్ 20 ఓం చేస్తే 2420 వాట్ వస్తుంది. ఓకేనా? కనుక్కోమంది హీట్ కదా, మరి హీట్కి ఫార్ములా ఉన్నాం, హీట్ ఎనర్జీ Q ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. ఓకేనా? మరి పవర్ ఎంత వచ్చింది నీకు? 2420. ఎంత టైంలో కనుక్కోమన్నా 10 సెకండ్స్లో. అది సింప్లిఫై చేస్తే మనకి 24200 వస్తుంది జౌల్. ఇట్లా మనకి ఎనర్జీ కాబట్టి జౌల్ అంటాం. ఇదే హీట్ ఎనర్జీ. అట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అట్లాగే ఒకవేళ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద అడిగాడు అనుకోండి, ఆ మోడల్ ఏంటో చూద్దాం. చూడండి, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ పాస్ త్రూ ఎ వైర్ ఇన్ 1 సెకండ్. టైం ఇచ్చాడు చూడండి, 1 సెకండ్. ఇఫ్ కరెంట్ ఈజ్ 3 ఆంపియర్. ఓకేనా? కనుక్కోమని ఏంటి? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక్కోమన్నాడు, నంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నంబర్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఫార్ములా ఏంటి? ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు NE కదా, నంబర్ ఇంటూ ఎలక్ట్రాన్. ఓకేనా? నంబర్ కావాలంటే N ఈజ్ ఈక్వల్ టు Q/E చేయాలి. మరి Q మనకు తెలియదు కదా, మరి Q అంటే ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే కరెంట్ ఇంటూ టైం. కరెంట్ ఎంత ఇచ్చాడు మీకు చూడండి, దీంట్లో క్వశ్చన్లో 3 ఆంపియర్, టైము 1 సెకండ్, అంటే 3 కూలుంబ్ ఛార్జ్ వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి N ఈజ్ ఈక్వల్ Q/Eలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం. Q అంటే ఛార్జ్ ఎంత ఇచ్చాడు మనకి? వచ్చింది కదా, 3 కూలుంబ్ వచ్చింది. E అంటే ఎలక్ట్రాన్ ఛార్జ్ 1.6 ఇంటూ 10⁻⁻19. దీన్ని మీరు కనుక సబ్స్టిట్యూట్ చేసి క్యాల్కులేట్ చేస్తే 1.875 ఇంటూ 10⁻19 వస్తుంది. ఓకేనా? ఇది నంబర్ ఆఫ్, ఇన్ని నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ నంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రైటా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్, సిరీస్ సెల్స్ ఎఫెక్టివ్ EMF ఎంత ఉండిద్ది అనేది. ఒక 2 సెల్స్ ఉన్నాయి, వాటి యొక్క EMF 1.5 వోల్ట్ 1.5 వోల్ట్ ఉంది, అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఒక్కొక్క దాంట్లో 0.5 ఉంది. కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్. ఇది మెయిన్. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 3 ఓం కలిపాడు. ఫైండ్ కరెంట్, టోటల్ కరెంట్ కనుక్కోమంటాడు. రైటా? మరి ఇక్కడ టోటల్ EMF ఎంత అవుతుంది? సిరీస్ కాబట్టి నెట్ EMF ఈక్వల్ టు E1 ప్లస్ E2. E1 ఎంత? 1.5, E2 కూడా 1.5, మొత్తం 3 అవుతున్నాం. 3 వోల్ట్ అవుతుంది నెట్ EMF. ఇది ఈ వచ్చేసింది మనకి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకి చూడండి, ఒక్కొక్క దాంట్లో 0.5 అన్నాడు. మరి నెట్ రెసిస్టెన్స్ అంటే ఫస్ట్ ఇది ప్లస్ రెండోది సిరీస్ కాంబినేషన్ కాబట్టి R1 ప్లస్ R, 0.5 ప్లస్ 0.5 కదా. అట్లా మనం టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ కనుక కనుక్కుంటే, మళ్ళీ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ 3 ఓం అన్నాడు. ఇదేంటి? ఇంటర్నల్ రెసిస్టెన్స్ వరకే. మరి టోటల్ రెసిస్టెన్స్ కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే, సిరీస్లో కలిపిన రెసిస్టెన్స్ ప్లస్ ఈ రెండు సెల్స్లో ఉన్నటువంటి నెట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుందా? 3 ఓం ప్లస్ 0.5 ప్లస్ 0.5. 0.5 ప్లస్ 0.5 అంటే 1 కదా, అంటే 3 ప్లస్ 1. 3 ప్లస్ 1 అంటే 4 ఓం. ఇది నెట్ రెసిస్టెన్స్ అవుతున్నాం. ఇదేమో సెల్స్లో సిరీస్లో కలిపినప్పుడు వోల్టేజ్. రైటా? మరి వాడు కనుక్కోమంది కరెంట్ కదా, మన ఫార్ములా ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు IR. I ఈజ్ ఈక్వల్ టు V/R. వోల్టేజ్ ఎంత? నెట్ వోల్టేజ్ V3 వోల్ట్. నెట్ రెసిస్టెన్స్ ఎంత? 4 ఓం. 3/4. 3/4 అంటే 0.75 ఆంపియర్ అవుతుంది. ఓకేనా? కాంబినేషన్ సిరీస్ జాగ్రత్త, ఈజీగానే ఉంటుంది, క్యాలిక్యులేట్ చేయండి. అదేవిధంగా ఇంకోటి ప్యారలల్ చేద్దామా, లాస్ట్ వన్. ప్యారలల్ కాంబినేషన్ మీద
టూ ఐడెంటికల్ సెల్స్ 2 వోల్ట్, రెండు ఇచ్చాడమా 2 వోల్ట్ ఒకటి 1 ఓం ఆర్ ఇన్ ప్యారలల్. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ 2 ఓం. ఫైండ్ టోటల్ కరెంట్. ఇక్కడ ఏమనేది ఉందాలాగానే 2 సెల్స్ అంట, ఒక్కొక్కటి 2 వోల్ట్ ఉందన్నాడు, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 1 ఓం అన్నాడు. ఓకేనా? అప్పుడు మనకి ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అంటే ఎంత అవుతుంది? ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ జాగ్రత్త చూడండి, కాంబినేషన్ ప్యారలల్, నెట్ వోల్టేజ్ 2 వోల్టే అవుతుంది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ప్యారలల్ లో ఇచ్చాడు కాబట్టి 1 ఓము. ఇక్కడ చూడండి 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2, 1/1 ఓకేనా ప్లస్ 1/1. దీన్ని సింప్లిఫై చేస్తాం. ఇదేంటి 1/R అవుతుంది, ఎల్సిఎం 1 తీసుకోవచ్చు, పైన 1 + 1 అంటే 2 అవుతుంది. 1/R ఈక్వల్ 2/1, దేర్ ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. 1/2 అంటే 0.5 ఓం. ఓకేనా? ఇది 0.5 ఓం. మరి కనుక్కోవాల్సి, ఎక్స్టర్నల్గా ఎంత కలిపాడు? 2 ఓం కలిపాడు. అప్పుడు నెట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఎక్స్టర్నల్గా కలిపిన వాల్యూ ప్లస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఎక్స్టర్నల్ 2 ఓం కలిపాడు, ఇది ఇంటర్నల్ మొత్తం 0.5 ఓం వచ్చింది, అంటే నెట్ రెసిస్టెన్స్ 2.5 ఓం అవుతుంది. ఇది నెట్ రెసిస్టెన్స్ రైటా? మరి మళ్ళీ V ఈజ్ ఈక్వల్ టు IR. అది కనుక్కోమంది కరెంటే కదా, V/R. వోల్టేజ్ ఎంత? 2 వోల్ట్ అప్లై చేశాడు, ప్యారలల్ కాంబినేషన్. జాగ్రత్త, రెసిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి? 2.5 వచ్చింది. ఇది సింప్లిఫై చేస్తే 0.8 వస్తుంది. సో కరెంట్ ఫ్లోయింగ్ ఎంత అంటే 0.5 యాంపియర్. రైటా? అట్లా మనం సిరీస్లో చేయొచ్చు, ప్యారల్లో చేయొచ్చు. ఇట్లా మీరు ఈ లాస్ట్ మూమెంట్లో వీటి వరకు చేసుకున్నా కానీ డెఫినెట్గా మీరు 3 క్వశ్చన్లు అయితే చేస్తారు. రైటా? జాగ్రత్త చేయండి. నా పూర్ణ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తున్నావా, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఈ లాస్ట్ మూమెంట్లో ఈ వీడియోస్ బాగా ఉపయోగపడతాయి మీకు. జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి, మంచి మార్క్స్ వస్తాయి. ఆల్ ద బెస్ట్.